మొత్తం పోయి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఓకే, నైట్రేట్స్ అంతా ఒకటి నైట్రేట్స్. సో నైట్రేట్స్ వచ్చేసి ఎక్కువ శాతం బఠానీ, చిక్కుడు అలాంటి దానిలో ఎక్కువగా డెవలప్ అవుతాయి. ఓకే, దానివల్ల భూమి యొక్క పర్సెంటేజ్ అది సారవంతం పెరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం అలాంటి కాయలు తీసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి వస్తుంది, మళ్ళీ దీనికే కాస్తుంది ఇంకో కాయ అంటే ఇంకోటి కాయ కాయ గెల అంటాం, అరటి గెల. ఈ గెల కొట్టిన తర్వాత ఇదంతా వేస్ట్, ఇదంతా వేస్టే. దీనికి మొదటి దశలో ఇంకొక పిలక వస్తుంది, ఓకేనా? ఇక్కడ కింద ఉంటుంది పిలక కొట్టేసినారు, ఈ విధంగా పిలక వస్తుంది. అంటే ఇలాంటిది ఇంకో చెట్టు వస్తుంది. అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది అంటే చెడిపోతుంది, అంటే డీకే అవుతుంది ఇది అంతా. ఓకేనా? ఇదంతా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి ఆ విధంగా ఒక 4-5 పిలకలు వస్తే నీరు ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి నీళ్ళు అవసరం. నీళ్ళు అవసరం అంటే ప్రతిసారి మనం నీళ్ళు వదిలి చెట్టు కట్టి ఇవ్వడానికి రాదు కదా. వాటి మనం ఏం చేస్తామంటే నీటిని సేవ్ చేయడానికి ఒక పద్ధతి హార్టికల్చర్లో ఎక్కువ వాడతాం. ఇది ఏ రకం అంటే హార్టికల్చర్ ఉద్యానవనం పడ్డారు. ఓకేనా? ఉద్యానవనం పడ్డారు అదే పురాతన కాలం గురించి మనకు అంత ఐడియా లేదు, కానీ అందుకే నేను ఏం చెప్తున్నా, ఇది డెవలప్డ్. ఇప్పుడు అంతా కూడా డెవలపింగ్ అవుతున్నాం కదా. ఏముంటుంది నీరు, వాటర్తో నీరేది వాటర్ ఏముంటుంది వాటర్. అందుకే నేనేం చెప్పినా దీన్ని కొమ్మలు లేని చెట్టు అని చెప్తా. ఓన్లీ ఆకు